ఇంట్లోకి పాము వచ్చిందని ఈ పాటికి ఫోన్ రావాలే. ఈడు పావును వదిలేడో లేదు. వాళ్ళు పిలువగానే వెళ్ళిపోవటానికి మనం ఏమైనా పని వాళ్ళమా? మనము ఆర్టిస్టులు. అనుష్క, అనుష్క, అమ్మ అనుష్క, బొజ్జున్నావా? అందుకే చెప్పా 3 గుడ్లు చాలే, ఇవాళ షో ఉంది అని పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పా. నా మాట విన్నావా? 2 ఎక్కువ మింగేసావు, నిద్రపోతున్నావు. సరే, వాళ్ళ ఇల్లు వచ్చే వరకు బొజ్జు. చందమామ రావే. సరే, నేనే వెళ్ళి పట్టుకుంటాను. నన్ను పెళ్ళం లేని ముగ్గుని చేయమాకే. నేను ఆయనకి ఫోన్ చేసి రమ్మంటాను. నా మాట వినవే. వచ్చింది, కాలు వచ్చిందంటే పాము వచ్చింది. ఏమండి? ఏంటే, పాము వచ్చిందా? ఇంట్లోకి పాము వచ్చిందని మీకెలా తెలుసు? ఎలా అంటే హా హా అంటూ సౌండ్ వచ్చింది కదా. పాము హా హా అనదు, బుస్ బుస్ అంటుంది. అవునవును, ఆ సౌండ్ ఫోన్లో వినిపించిందే, అందుకే గెస్ చేశాను. అవునండి, ఆ శబ్దం అక్కడి వరకు వచ్చిందా? సర్లే, మీరు ముందు అర్జెంటుగా బయలుదేరండి, నాకు చాలా భయంగా ఉంది. నేను రావడం కంటే ముందు వర్షం ఉంది అక్కడ. తన్ని అర్జెంటుగా వాళ్ళ ఊరు పంపించేసాయి. పాము వచ్చింది రండి అంటే వర్షం పంపించేయమంటారేంటి? అతన్నే మాట్లాడుతున్నావు అసలు. ఆ పాము మన ఇంట్లో వాళ్ళని కాటేస్తే పర్వాలేదే, పాము కరిచిపోయారు అంటారు. అదే వర్షాకారిని కాటేస్తే మన ఇంటికి వచ్చి పోయింది అంటారు. పాపం, ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఇక్కడికొచ్చి చావాలని రాసి పెట్టుంది అనుకుంటారు. అబ్బా, అది ఇంకా ఎవరిని కాటేలేదండి. వెయ్యాలని కోరుకుంటున్నావా? అసలే వర్షగారు చాలా ధైర్యవంతురాలు. పావును నేను పట్టుకుంటాను అంటూ ముందుకెళ్ళిపోతారు. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి పట్టుకుంటాను. నిజమేనండి, వర్ష పావును పట్టుకుంటానని ముందుకు వెళ్తుంటే అత్తే వాళ్ళే ఆపుతున్నారు. అందుకే పంపించేయి అంటుంది. తను అక్కడే ఉంటే పాము కాటేస్తే, నోట్లో నుంచి నొరగొస్తే, ఫ్రెండ్ ఇంటికొచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వర్ష, స్నేహితురాలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి పరోక్షంగా కారణమైన సర్పంచ్ గీత అని క్యాప్షన్లు పెట్టి మీ ఇద్దరి ఫోటోలు పేపర్లో వేస్తారు. అదంతా అవసరమే మనకి? వద్దండి, వర్షకేం కాకూడదు. ఇప్పుడే తనని పంపించేస్తాను. వెళ్ళి ముందా పంచే, ఈ లోపునే వచ్చేస్తాను. పిచ్చిది, నమ్మేసింది. వర్ష ప్రాబ్లం సాల్వ్. అందరం భయపడుతూ ఇక్కడే ఉంటే ఎలా? ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి కదా. వర్ష వర్ష వర్ష, నువ్వే స్టెప్ తీసుకోకర్లేదు, ముందు రా ఇక్కడి నుంచి. గీత, 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 నేను చెప్పేది విను. నువ్వే మాట్లాడు. గీత, ఏం చేస్తున్నావు గీత? ముందు అర్జెంటుగా నువ్వు మీ ఊరికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు గీత? మీరంతా ప్రాబ్లంలో ఉంటే నన్ను ఊరెళ్ళిపోమంటున్నావేంటి? నీకే ప్రాబ్లం రాకూడదు అని. నువ్వు బయలుదేరు. నాకేం కాదు. నా మాట విను వర్ష. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావు. నీ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నాది. తనని ఊరికి పంపించేమని. పాముని ఆయన వచ్చి పట్టుకుంటానన్నారు. ముందు నువ్వు బయలుదేరు. సరే, పోనీ మీ ఆయన వచ్చే వరకు ఉంటాను. చెప్పి బయలుదేరుతాను. నేను చెప్తానులే, ముందు నువ్వు బయలుదేరు. అది కాదు గీత, ఇంక నన్ను మాట్లాడుకు వర్ష. చూడు, ఇలా సడన్ గా పంపించేస్తున్నానని ఏమనుకోకు. ఇదంతా నీ మీద నాకున్న ప్రేమని అర్థం చేసుకో. పోనీ ఆంటీ వాళ్ళకైనా చెప్పేసి వెళ్తాను.
ఇప్పుడు వాళ్ళున్న టెన్షన్ కి పాము పాటు తప్ప ఇంక ఏ సౌండ్ వినిపించదు. ముందు నువ్వు బయలుదేరు. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. లవ్ యూ, టేక్ కేర్. సరే, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి, మర్చిపోవద్దు. సరే పద. ఓ ఏంటి కదులుతుందేంటి? ఓ బేబీ లేచిందా? Maka maka makosa, maka 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 makosa, maka 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 makosa, maka 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 makosa. అనుష్క ఏంటమ్మా అప్పుడే లేచావా? చీ బుజ్జి, ఏంటి మళ్ళీ నోరు ఆన్ తెరుస్తున్నావు? అది కడుప కంబాల చెరువా? 5 నిమిషాల క్రితమే కదా చేరు పాలు తాగు, డజన్ గుడ్లు తిన్నావు. ఇప్పుడు మనము ఒకరింటికి పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తున్నాము. నువ్వు ఇలా పీకల దాకా మెక్కి కథల్లోకి పడుకుంటే నిన్ను నడ్డి మీద తన్ని నన్ను నడు రోడ్డు మీదకి తరిమేస్తారు. ఇక నుంచి మన మెయింటెనెన్స్ ఆ పార్టీ భరిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఓ పార్టీ వచ్చి మనతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మెయింటెనెన్స్ మాట చెప్పలేదనా? అన్ని అగ్రిమెంట్ లో కింద కనిపించకుండా కండిషన్ సప్లై అని ఉంటది. అందులో ఎన్ని కండిషన్ అయినా మనం రాసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ స్టార్ట్ కాగానే నీకు ఆమ్లెట్ వేయిస్తా. పద. ఏం ప్రియా, పావును వదిలేసాడా? వాడు టూ మచ్ ఫాస్ట్ గా ఉన్నాడు. నేను వచ్చేసరికి అనుష్క పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయడం, ఇంట్లో వాళ్ళందరూ కేకులు వేయడం జరిగిపోయాయి. మరి నువ్వు ధైర్యవంతురాలా కలరిస్తూ దాంతో కాసేపు అలా సరదాగా ఆడుకోపోయావా? వెళ్దామనే అనుకున్నా. ముందుకు వెళ్ళనిస్తేనా ఆ, నన్ను భార్య లేని భర్తని చేస్తావా అంటూ శివ ఒక్కటే ఏడుపు. అయితే ఉండు, నేను వెళ్ళి దాంతో ఆడుకుంటాను. ఏమండి వచ్చేసారా? మన ఇంట్లోకి పాము వచ్చిందండి. వర్షం వెళ్ళిపోయిందా? పాము అంటుంటే వర్షం అంటారేంటండి? క్లారిటీ లేకుండా ఏ పని చేయను. చెప్పు వర్ష. పంపించేసామండి. ఆ. ఏంటి పాము వచ్చిందా? అవునరా, ఇంత పెద్దది బుస్సు బుస్సు నువ్వు ఒకటే సౌండ్. పాము బుస్సు అనకుండా తుస్సు అంటుందా? అయినా నువ్వు మగడవే కదరా, తోక పట్టుకుని గిర్రని తిప్పి విసిరైపోయావా? పట్టుకునే లోపే అది నోరు తెరిచిందంటే నేను కాటికి వెళ్ళిపోతానేమోనని భయం వేసిందిరా. ఎందుకు ఎక్కడుంది అది? ఒరే రాము, వెళ్ళకరా, దజోలికి వెళ్ళకు. ఎందుకు భయపడతావు పెదనాన్న? నాగుబాములతో చిన్నప్పుడే నాగిని డాన్స్ చేయించినోడిని, నీకు తెలుసు కదా. ఎప్పుడురా? వయసు పెరిగింది కదా, మర్చిపోయి ఉంటావు. ఎందుకు ఎక్కడ పాము? ఒరే రామ్, వద్దురా. ఎవరినైనా పాముల వాడిని పిలిపించరా. తెచ్చింది పామునుడి దగ్గర నుంచే కదా. ఏంటి? అదే పెద్దమ్మా, ఏ పాములోడి దగ్గర నుంచో తప్పించుకొని వచ్చి ఉంటుంది అంటుంది. అయినా ఈ రాముడుగా మీకెందుకు భయం దండగా? నేను పట్టుకుంటానని చెప్పాను కదా. ఏమండి, నిజంగా మీరు ఇంత ధైర్యవంతులు అనుకోలేదండి. మీరు వీరుడని, సూర్యుడని. ఇంకా పొగట్టు మాపండి. మా ఆయన కూడా ఓ మోస్తారు వీరుడే. అయితే వెళ్ళి పట్టుకోమను. ఏమండి వెళ్ళండి. ఏంటే వెళ్ళేది? దాని దగ్గరికి వెళ్తే అట్నుంచి అట్టే పైకి పోతామే, నా వల్ల కదా. యువతలు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు పావును ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తాను. దూరంగా నిలబడి చూసి నేర్చుకోండి. ఎప్పుడైనా నేను ఇంట్లో లేనప్పుడు పాము వస్తే పట్టుకోవడానికి మీకు ఒక లెసన్ లా ఉపయోగపడుతుంది. ఏంటీనా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఏమండి ఏంటండి? నిజంగా పాములంటే భయం లేకి ఇలా మాట్లాడుతున్నారా, లేక? లేదే, నేనే పాములోడి దగ్గరికి వెళ్ళి వాడికి డబ్బులిచ్చి మా ఇంట్లో వదలమని చెప్పాను. ఎలాగో పాములోడి దగ్గర ఉండే పాముకి కూరలు పీకేస్తారు కదా, అదనమాట నా కాన్ఫిడెన్స్. నేనేమలా అనలేదులేండి. ఏంటిరా నిజం అలా చెప్పేస్తావు? నిజం చెప్పినా ఆ నిజాలు నమ్మే పరిస్థితి ఉండదు. అదో లాజిక్.
ఎందుకు పాము ఎక్కడ? అనుష్క, అమ్మో అనుష్క. అనుష్క ఏంటి? దాని పేరు అదే కదా. ఆ? అంటే రామల పిలిచాడు కదా అని. చిచ్చి బుజ్జి, బయటికి రామ్మా. అనుష్క, నీకు చికెన్ లెగ్ కావాలా, బాయిల్డ్ ఎగ్ కావాలా? ఇది మరీ తిండిపోతులా ఉంది. తిండనగానే బయటకు వచ్చేసింది. రామ్, ఎందుకని మంచిది కాస్త దూరంగా ఉండవయ్యా. ఆ, ఆ. ఏం పర్లేదు పెద్దమ్మా. ఏయ్, ఏంటి బుస్సు? ఆ? ఎవడి ముందు యాక్ట్ చేస్తున్నావు తెలుసా నీకు? ఎపిసోడ్ క్రియేటర్ ముందే కట్టింగా? ఓ ప్రెసిడెంట్ గుండమ్మా, ప్రాణాలకు తెగించి తాచుపావును పట్టుకున్న మాచినేని రామ్ అని హెడ్డింగ్ రాసుకో. రేపు పేపర్లో అలా వేయించు. అనుష్క, నీకు నాగిని డాన్స్ వచ్చా? ఖైదీ సినిమాలో ఆ పాము డాన్స్ ఉంటుంది చూడు, అది ఇద్దరం కలిసి చేద్దామా? రగులుతోంది మొగలిపోదా. ఉష్. రే రామ్, అది పావురం కాదురా, పాము. దాంతో ముచ్చట్లు పెడతావేంటి? తెలుసమ్మా. ఏం అనుష్క, స్ట్రాంగ్ గా ఓకిస్ పెట్టరా పెట్టు. ఏమండి, పట్టుకుని బయట పడేయకుండా దాంతో మాట్లాడండి. ఎందుకు ఎలా భయపడతావు? రాక రాక అది పాపం మన ఇంటికి వచ్చింది. అనుష్కని ఓ 2 రోజులు ఉంచుకొని పంపించేద్దాంలే. ఏంటన్నా వీడు? అరే 2 రోజులు ఇంట్లో పెట్టుకోవడానికి అదేమన్నా కుక్క పిల్ల, కుందేలు పిల్ల? తీసుకెళ్లి బయట పడేరా నాయనా. అనుష్క కలర్ మారింది ఏంటి? ప్లీజ్ మారింది కదా, అందుకే చేంజ్ అయి ఉంటుంది. అనుష్క, మన ఇద్దరం కలిసి ఇంకో సాంగ్ వేసుకుందామా? మెగాస్టార్ సాంగ్, దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. వీడేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు? 2 days అమౌంట్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఈ విషయం రామ్కి ఎలా చెప్పాలి? బుస్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇప్పుడే ఎందుకు వచ్చావు అడిగితే రేపు మీరెవరని కూడా అడుగుతారనమాట. 2 రోజులకి పేమెంట్ ఇచ్చాం కదా, పని అయిపోయిన తర్వాత తెచ్చి మేమే ఇస్తాం కదా. మీరు తెచ్చి ఏంటి? లోపల ఉన్న దాన్ని బయట పడేస్తా, నువ్వే వచ్చి పట్టుకుపో. లోపల ఉండటం ఏంటి? ఒక్క నిమిషం ఉండు. నేను క్లారిటీగా చెప్పడం లేదా, నువ్వు క్లారిటీలో లేవా? నువ్వు మాట్లాడేది నీ బేబీ అనుష్క గురించే కదా? యా, దిస్ ఈస్ మై అనుష్క. అనుష్కనా? యా, ఎర్లీగా వద్దాం అనుకుంటే బేబీ నిద్రపోయింది. లేచిన తర్వాత బేబీ నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. నీ బ్రేక్ఫాస్ట్ తగలయ్యా, అవతల రామ్ ఆమ్లెట్ అయిపోయేలా ఉన్నాడు. అర్థం కాలేదు. ఇది అనుష్క అయితే లోపల ఉన్నది ఎవర్రా? లోపల ఉందా? ఇంత పొడవు ఉంది.
అది ఏ కరిష్మనో సరిష్మనో అయి ఉంటది. అంటే మా రామ్ ముచ్చట్లు పెట్టింది ఒరిజినల్ పాముతోనా? రామ్ ఆ? అయ్యయ్యో కూరలు పీకేసిన పౌరుషానికి ఏం తక్కువ లేదు. కూరలో ఉన్న పాములో ఏం యాక్ట్ చేస్తున్నారే? ఏమండి, నాకు భయం వేస్తుందండి. త్వరగా పట్టుకుని బయటపడేయండి. ఓకే. అనుష్క, రే జాగ్రత్త, కాటేస్తుంది. ఏంటే కాటేస్తావా? ఆ? ఇక్కడ కాటేసి ఇక్కడ కాటేస్తావా? పోనీ ఇక్కడ కాటేస్తావా? ఆ? ఇక్కడ ఏయ్, పోనీ మా గుండమ్మని కాటేస్తావేంటి? ఆ? పెదనానా సరదాగా ఒక కాట ఎంచుకుందు గాని రా. సరదాగా సరదాగా కాటేసుకోవడం ఏంట్రా? సరదా తీరిపోద్ది. ముందు అని తీసుకెళ్ళి బయటపడేరా. అనుష్క, అయ్యో అవును ప్రియాది, ప్రియా ప్రియా రామ్, ఏంటి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం కాదు అనుష్క, ఏం చేయదు. రామ్, అది ఒరిజినల్ పాము. ఆ? పాములో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయంటమ్మా. రామ్, అది అనుష్క కాదు. నల్ల తాచు లెక్క. ఇప్పటి వరకు ధైర్యంగానే ఉన్నావు కదా. సాంగ్లు కూడా వేశారు కదండి. నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. ఏవండి, ఎక్కడికి వెళ్ళారీనా? ఏవండి, మూలుగులు వినిపిస్తున్నాయి. మనిషి కనపడేంటి? ఏవండి, ఏంటో చెప్పకుండా ఆ నరిస్తే నాకేమర్థమవుతుంది? కాలు కాలు నా కాలు నా దగ్గరే ఉంది కదండి. నీ కాలు కింద నా చెయ్యింది పడ్డదానా? నొప్పి. అయ్యో. ఆ. ఏవండి, సారీ అండి, చూసుకోలేదు. సారీ మీ మామ లారీ. నిజంగా నాకు స్పర్శ తెలియలేదండి. ఆ పాదానికి స్పర్శ తేడా ఎలా తెలుస్తుంది? ఈ చేతి మీద నేను ఇంకా హాస్టల్ వదులుకోవాల్సిందేనే. ఏం కాదు, ఇటు ఇవ్వండి.
ఏయ్! నెమ్మదిగా ఏం చేస్తున్నావే సెట్ చేస్తున్నానండి. అబ్బా అబ్బా అది సరే, అయినా మీరు ఆ కటన్ వెనక ఎందుకు దాక్కున్నారు? కళ్ళగంతలు ఆడుకుందామని నీ బాగుంది కదే ఉంటే అయినా మీరు మరీ ఇంత పిరికి వాళ్ళు అనుకోలేదు. మీరు చేసిన పనికి నా పరువంతా పోయింది. ఏమైంది? లేకపోతే మీరు వీరుడు సూర్యుడు అని బిల్డప్ ఇచ్చారు. నిజంగా మీరు ఆ పాముతో ముచ్చట్లాడుతూ దాని మీద జోకులేస్తూ చేత్తో పట్టుకుంటే మా ఆయన చాలా గ్రేట్ అని ఫీల్ అయ్యి అందరికి బిల్డప్లు ఇచ్చాను. అది ఒరిజినల్ పాము తెలియక పట్టుకున్నానే. అంటే డూప్లికేట్ పాములు కూడా ఉంటాయా?